ఇప్పుడు ఏం లెసన్ నేర్చుకోబోతున్నాను? ఫస్ట్ లెసన్ ऐसा प्यारा गाँव. ఓకే, ఇప్పుడు నేను లెసన్ నేర్చేసి మీరు पर्वत की गोरी में अजब सलोना गाँव, जो भी आता वह रंग जाता, ऐसा प्यारा गाँव. छोटे छोटे स्वच्छ हमारे लिपे पुटे घर द्वार, हम वनवासी सुदबुद को कर जहाँ बांटते प्यार. हरी भरी धरती पर अपने नित पड़ते हैं पाँव, ऐसा प्यारा गाँव. नित शीतल जल शुद्ध हवा का करते हम व्यवहार. ये नदियाँ नाले वन पर्वत सुख देते हैं अपार. तभी चुस्त हम तो रहते हैं कोटे कभी न दाव, ऐसा प्यारा गाँव. ఓకే, ఇప్పుడంతా లెసన్ కాదు, ఇది యాక్చువల్లీ పోయం. మీకు చిన్న పోయం ఫస్ట్ లెసన్ అయితే. ఓకే, ఇప్పుడైతే శుద్ధ అర్థ అంటే ఒక మీనింగ్కి సేమ్ మీనింగే, మళ్ళీ ఆ మీనింగ్ని మనము ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఓకే, పర్వత్ పహాడ్ సేమ్ మీనింగే, మళ్ళీ ఇంగ్లీష్లో ఏమంటారంటే మౌంటైన్. ఓకే, మౌంటైన్ అంటే మీరు ఇప్పుడు మీకు చిన్నవాళ్ళంటే మీకు తెలియాలంటే నేర్పిస్తున్నా. మౌంటైన్ అంటే మీరు చల్ల ప్లేస్కి వెళ్తారు కదా ఒక్కొక్కసారి, అప్పుడు మౌంటైన్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ మీరు చూసి అనుకుంటా. కానీ అట్లా రన్నా బజ్నా అంటే సెటిల్ అవుతాం కదా ఇట్లా. ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నాను, అందుకే నేను సెటిల్ అవుతున్నాను నీట్గా ఇట్లా. ఓకే, అదే సెటిల్. మళ్ళీ వన్వాసి, వన్ మే రెహనే వాలా, ఫారెస్ట్ డ్వెల్లర్ అంటే ఒక మనిషి లేకపోతే ఒక యానిమల్ ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్లో ఉండి నాకు తెలియదు, ఉన్నారు అనుకో. ధర్తి పృథ్వీ, ఇప్పుడు అర్త్ అంటే మనము దేనిపైన ఉంటాం? అర్త్. మనకు అర్త్ డిస్ట్రాయ్ అయిపోతే మనకి గ్రావిటీ ఉండదు కదా, అర్త్ లేకపోతే. ఇప్పుడు గ్రావిటీ ఉండదు కదా సన్ లేకపోతే కూడా. అట్లా స్వచ్ఛ సాఫ్ అంటే క్లియర్. అంటే ఇప్పుడు మీరే చూస్తారు, లేకపోతే ఫోన్ చూస్తే ఏదైనా చూస్తారు క్లారిటీ, అప్పుడు మీరు మంచిగా చూసుకోవచ్చు. అప్పుడు నీట్గా క్లియర్గా అనిపిస్తుందిగా, అంటే క్లియర్. ఓకే, శీతల్ టండా అంటే కూల్, చల్లగా ఉంటుంది. చల్ల ప్లేస్కి వెళ్తే చల్లగా ఉంటుంది, లేకపోతే ఏసీ అయినా పెట్టుకుంటే అట్లా అంతే. ఫ్యాన్ ఎవ్రీథింగ్ ఏదైనా చల్లది వెళ్తే అట్లా. అపార్ అంటే బహుత్ అధిక్ అసీమ్ అంటే లిమిట్లెస్. ఇప్పుడు మీ మమ్మీ ఏదైనా నీ ఇష్టమైన కూర వేసింది అనుకో, అంటే కర్రీ వేసింది, అప్పుడు మీరు ఎక్కువ తినాలనుకుంటారు, తినేస్తూనే ఉంటారు, అప్పుడు రైస్ కూడా అయిపోతుంది. అప్పుడు మీ మమ్మీని సత్తాయిస్తూ ఉంటారు, ఇట్లా రైస్ ఇంకా పెట్టు. అప్పుడు తినేసాట మీకు కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు మీకు కడుపు నొప్పి వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్లా లిమిట్లెస్ అంటే మనకి ఎంత తగ్గిందో మనం తినాలి. టైట్ అంటే కొంచెం తినాలంటే, లూజ్గా ఉందంటే కడుపు ఆకలి అవుతుందంటే అప్పుడు కొంచెం ఎక్కువ తినవచ్చు, కానీ కొంచెమే. ఎందుకంటే మన కడుపుకి లిమిట్లెస్ ఉండాలి. అంటే మన కడుపుకు ఒకవేళ పెయిన్ వస్తే ఎన్నో మనం ఫస్ట్ టైం జాగ్రత్త ఉండాలి. ఓకే, నిట్ రోజ్ అంటే ఎవ్రీడే. రోజ్ అంటే ఎవ్రీడే అంటే రోజు మనము ప్లాంట్స్కి పిజన్స్కి ఫుడ్ చేస్తాం. మేము అట్లా చేస్తాం అనుకో, పిజన్స్కి ఫుడ్ చేస్తాం రోజు అట్లా. ఓకే, అర్థమైనా మీకు ఈరోజు ఈ వీడియో ఎంత బాగుందో అర్థం కావట్లేదు నాకైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ క్వీన్ బేబీస్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే
మీకు ఫస్ట్ గిఫ్ట్ మీకే వస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. చెప్తున్నా ఇప్పుడే మా ఛానల్ పేరు క్వీన్ బేబీస్. బాయ్ బాయ్.